నేను కొత్తగా వచ్చాను, కాంపౌండర్ కొత్తగా వచ్చాడు. వీడి దగ్గర ఎలాగైనా బిల్డప్ ఇయ్యాలి. రే కాంపౌండర్, రే కాంపౌండర్, ఎస్ సార్. నువ్వు కాంపౌండర్ లేకపోతే కానిస్టేబుల్ వారా? కాంపౌండర్ నే డాక్టర్. సరే సరే, పేషెంట్లు ఎవరిని వచ్చారేం పిలు. అలాగే డాక్టర్. డాక్టర్ డాక్టర్ కొంచెం అర్జెంట్ డాక్టర్, మీరు రావాలి. నీకు అర్జెంట్ అయితే నేను వచ్చి పోయించేదే. అది కాదు డాక్టర్, మా తాత 24 గంటల కడుపు నొప్పితో అల్లాడిపోతున్నాడు. అబ్బా, పెద్ద సమస్య వచ్చిందే. అది సరే గాని 24 గంటల కడుపు నొప్పే వచ్చిందని నీకు ఎట్ట తెలిసింది అవియా? 24 గంటలప్పటి నుంచి మా తాత కడుపు నొప్పి అని చెప్తా ఉన్నాడు. త్వరగా పదం రండి డాక్టర్, మా తాతకి ఆపరేషన్ చేసి బతికిద్దురు. యో, ఆపరేషన్ చేయాలంటే థియేటర్ కావాలి తెలుసా నీకా? మాకు హోమ్ థియేటర్ ఉంది కాంపౌండర్. అది చాలు నాకు. వెళ్ళి ఆపరేషన్ చేసేద్దాం పదండి. వీడు అసలు డాక్టరేనా? పేషెంట్ కి ఏమైనా అయిందనుకో మన మీద మింగతారు డాక్టర్ ని. పాపం పేషెంట్ అట్టున్నాడు ఏందో. ఓయమ్మా ఓ నాయనా, నాకు 24 గంటల కడుపు నొప్పురా బాబోయ్, నన్ను కాపాడండి, చచ్చిపోయేటట్టున్నాను. ఓయమ్మా ఓ నాయనా. ఏందయ్యా ఈ ఘోరమా? నువ్వు చూస్తే మీ తాతని చెప్తివే, ఇక్కడ చూస్తే బరి పిల్లని మునుకోబెట్టున్నావే. నేను అబద్ధాలు చెప్పలేదు డాక్టర్, అతని పేరే తాత. అదెట్టా? మా తాతయ్య మీద ఉన్న అతి ప్రేమతో వీటికి తాతయ్య అని పేరు పెట్టాను డాక్టర్. మిమ్మల్ని మింగ. ఇదేం పేరు రా స్వామి? మీ అతి ప్రేమ తగలయ్యా. ఏదైనా ఒకసారి నీ కళ్ళు చూపించో. కళ్ళు బాగానే ఉన్నాయి, నాలుగు బయట పెట్టు. అబ్బా, నీ నాలుగు తగలియా. నాలుగు కూడా బాగానే ఉంది నాయనా. ఏది ఊపిరి పీల్చో. ఊపిరి కూడా బాగానే ఉంది నాయన నీకా. నాకు కడుపు నొప్పురా నాయన, కళ్ళు నొప్పులు కాదురా స్వామి. ఈరోజు నన్ను చంపేస్తాడా ఈ డాక్టరా? కడుపు నొప్పి ఎక్కడొస్తుందా నీకో? కింద నుంచి రవ్వను కొట్టేస్తుంది డాక్టర్. అబ్బా, నువ్వు నిన్న ఏమేమి తిన్నావు నాయనా? పిల్లకాయలతో ఆడుకుంటా గోళీ తినేసాను డాక్టర్. ఊరుకోడక. ఏం చేస్తారు డాక్టర్? మా తాతని మాతరలతో రాల్చేస్తారా లేకపోతే ఆపరేషన్ చేసి గోళీ తీస్తారా? గ్లాసుడు చింతపండు రసం తాగిచ్చు, 120 స్పీడ్తో నేల మీదకి వచ్చేస్తుంది గోలీ. ఇంకొకసారి గోళీలు ఇచ్చి పిల్లకాయలను ఆటకి పంపించావు అనుకో, కిడ్నీల కింద ఏముంటాయా? కిడ్నీల కింద ఏముంటాయి అబ్బా? ఇవి ఉంటాయి డాక్టర్. ఓట్ల మీద మింగత.